ఇక్కడ ఒక్క విషయం సార్, పాదయాత్ర మొదలైన రోజు కొడాలి నాని లాంటి వాళ్ళు ఇంకా కొంతమంది అప్పుడు వాళ్ళు మంత్రులుగా ఉన్నారు అనుకుంటా. మంత్రులుగా ఉన్నారు. మేలోనో మార్చిలోనో షఫుల్ జరిగింది. సో అప్పుడు మంత్రులుగా ఉన్నారు. వాళ్ళు మాట్లాడింది ఏంటి, వారం రోజులు నువ్వు పాదయాత్ర చేస్తే చాలా ఎక్కువ మేము చూస్తాం, నీకు ఆయిల్ రాయాలా, అది రాయాలా, ఇది రాయాలా అని అంటూ కామెంట్లు చేసుకుంటూ వచ్చారు కదా. ఈ వారం రోజుల తర్వాత వాళ్ళ కామెంట్ ఎక్కడ వినిపించలేదు మళ్ళీ. అందుకనే హీనంగా చూడకు ఘోరంగా దెబ్బతింటూ ఉంటారు ఎవరిని కూడా. ఇతను తక్కువ అంచనా వేశారు, అండర్ ఎస్టిమేట్ చేశారు. మీరు ఎవరిని కూడా మీ ప్రత్యర్థిని తక్కువ అంచనా వేసుకోకూడదు. నీకన్నా బలవంతుడిగానే మీరు చూస్తేనే అతనితో సరైన యుద్ధం చేయగలుగుతారు. రైట్, అది యుద్ధనీతి. అది మీరు ఈయన్ని చాలా తక్కువ అంచనా వేయటం వల్ల మొదట్లో పాదయాత్ర కొంచెం పలచగా ఉందన్నారు, కానీ పలచగా ఏం లేదు, అక్కడ కూడా చిక్కగానే ఉంది. కానీ కారణం ఏంటంటే అలా అనిపించడానికి కారణం ఏంటంటే భౌగోళికంగా రాయలసీమలో గ్రామానికి మధ్య దూరం ఎక్కువ. రైట్, ఈ మాట మీరు మొదట్లో కూడా చెప్పారు. దానివల్ల ఏమవుద్దంటే ఈ గ్రామంలో ఒళ్ళు పులిసిపోద్ది, వాళ్ళందరికీ ఏర్పాట్లు చేసి ఇవన్నీ చేసి జై 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 అనేసిన తర్వాత వాళ్ళు కలిసిపోతారు కదా. మళ్ళా ఆ గ్రామం వాళ్ళు వచ్చి గ్రామ శివారుల నుంచో లేకపోతే మధ్యలోకి వచ్చి తీసుకెళ్తారు. ఇక్కడ వాళ్ళు కొంత దూరం చేపెడతారు. అప్పుడు వాళ్ళు కూడా ఉన్న వాళ్ళే ఉంటారు. అవును కదా. ఆ చుట్టుపక్కల గ్రామాలు లేకపోతే అక్కడి నుంచి వస్తారు. ఎడారిలో మంచినీళ్ళు దొరకవు కదా. ఇప్పుడు శ్రీశైలం లాంటి అటవీ ప్రాంతం ఉంది, అక్కడ ఎక్కడి నుంచి వస్తారు అని చేత అది అలాగే అనిపించింది. అయినా బాగుంది అక్కడ. ఈ గ్రామంలో చివరి వెహికల్ ఉంటే వెళ్ళాల్సిన గ్రామంలో మొదటి వెహికల్ ఉండి ఆ కాన్వే పొడవుకే ఉంది. ఇప్పుడు కూడా ఎక్కడన్నా ఒక చోట 2 చోట్ల తప్ప మిగతా అన్ని చోట్ల కూడా బాగుంది. చిత్తూరులో మాత్రం కొంచెం పలచగా అనిపించింది. ఎందుకో మరి అది కారణం వాళ్ళు ఆ నాయకులు, ఆ లోకల్గా ఉండే నాయకులు ఒకరి మీద ఒకరు పడకోవాలి, అది ఏం ప్రాబ్లం ఉందో తెలియదు. దాని మీద వాళ్ళు సరి చేసుకున్నారో ఏదో పడ్డారు. తర్వాత చిత్తూరు దాటిన అనంతపురం అడుగుపెట్టిన కాడి నుంచి అప్రతిహతంగా వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి లేదు. ఇవన్నీ జరుగుతున్నా కానీ చిత్తూరులోనే ఎగుడు దిగుడుగా ఉన్నా చిత్తూరు దాటి లోపల 3 ఎమ్మెల్సీలు కొట్టారు వాళ్ళు. పాదయాత్ర ప్రభావం కూడా కొంచెం ఉంది. అది కూడా యువగళం, యువత వేసిన ఓట్ల ఎమ్మెల్సీలు అది. కాబట్టి ఆ క్రెడిట్ అందులో వాటా అతనికి కూడా ఇవ్వచ్చు, ఆ విజయంలో వాటా లోకేష్ గారికి కూడా ఇవ్వచ్చు. ఇక అనంతపురంలో పుట్టపర్తి కానీ ధర్మవరం కానీ ఎక్కడ చేసినా బ్రహ్మాండంగా సాగింది. కర్నూలు జిల్లాలో టీడీపీ పరిస్థితి ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి చాలా దరిద్రంగా ఉంది. అలాంటి చోట కూడా జనం అసలు అపురూపంగా అసలు మిస్ అయిపోతాడేమో చూడకపోతే అన్నట్టుగా ఎగేసుకుని వచ్చేసారు వాళ్ళు. మీకు ఇక్కడ చాలామంది ఏమంటారంటే జనాలు తోలేరేమో అంటారు. టీడీపీ వాళ్ళు అసలు ఆ రూపాయి కూడా ఖర్చు పెట్టరండి బాబు. ఆ విషయంలో నాకు తెలుసు ఆ విషయం. వాళ్ళు వాళ్ళు భోజనం పెడతారేమో, వాళ్ళకి భోజనం అయితే పెడతారు ఖచ్చితంగా. డబ్బులు ఇచ్చి తీసుకొస్తాలు అవి చేయరు వాళ్ళు. వెహికల్ పెడతారు, ఎక్కినోళ్ళు ఎక్కుతారు, లేకపోతే మానేస్తారు. కానీ అక్కడ విపరీతమైన జనసందోహాలు వచ్చినాయి. కడప మెయిన్, కడప కమలాపురం బ్రిడ్జ్ మీద, జమ్మలం మడుగు ఎక్కడికి వెళ్ళాను. అసలు రాయలసీమ దాటి బయటకు వచ్చేటప్పటికి అతను ఒక రకంగా లోకేష్ అంటే వాళ్ళ గుండెల్లో రైలు పరిగెట్టి ఈ లోపల ఎన్ని చేయాలని చేశారు. మైక్ లాక్కున్నారు, స్టూల్ లాగేశారు, పోలీసు వాళ్ళని జీవో నెంబర్ 1 ఎక్కడికక్కడ కవ్వింపు చర్యలు, దాడి చేయడానికి సిద్ధమవటం, ఇవన్నీ ఎన్ని విన్యాసాలు చేయాలి అన్నీ చేశారు. నెల్లూరులో డెఫినెట్గా బాగా చేశారు. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి అన్నట్లకి వాళ్ళు రూపాయి చేయమంటే 100 రూపాయలు చేస్తారు. అది అయిపోయింది. ఇక ప్రకాశం అంటే చెప్పుకోకలేదు, సూపర్. ప్రకాశం జిల్లా గురించి మీరు 100 సార్లు అడితే 100 సార్లు చెప్తాను. ప్రకాశం జిల్లా అనేటువంటిది లైట్ హౌస్ టీడీపీ. మీరు చాలాసార్లు చెప్పారు. ఎందుకంటే వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోవాలి. గత ఎన్నికల్లో కూడా 4 సీట్లు ఇచ్చారు. వాళ్ళు ఎవడికి పుట్టిన బిడ్డరా వెక్కి ఏడుస్తున్నట్టు ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ప్రాంతానికి చెందకుండా ఉండిపోయారు. అటు కోస్తాకి చెందరు, ఇటు రాయలసీమకి చెందరు, అలా ఉండిపోయారు. అభివృద్ధి కార్యక్రమాల ఎవరికాడు గద్దలా తన్నుకుపోతూ ఉంటారు. వీళ్ళకి ఏమి ఉండదు, నీటి వనరులా లేవు. వాళ్ళు గాలిలోకి చూసి దేవుడిని చూసుకుని ప్రార్థన చేసుకుని వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు. ఉపాధి ఉండదు, పరిశ్రమలు ఉండవు, ఎవడో పెట్టుబడి పెట్టరు అక్కడ. మీరు చెప్తుంటే అయినా సరే వాళ్ళు ఆ రకంగా చైతన్యవంతులై జగన్మోహన్ రెడ్డి అరాచకాలని ఎదుర్కొన్నారు. వాళ్ళు మీకు రైతులు పాదయాత్ర చేసినప్పుడు కూడా వాళ్ళు తమ దాతృత్వాన్ని చూపించుకున్నారు. అలాగే మహానాడు విషయంలో ఎవడో భూములు కళ్యాణ మండపాలు ఇవ్వకపోతే భూములు ఇచ్చేశారు.
పెట్టుకోండి అని ధైర్యంగా ఈ కాలకేయులతో ఇబ్బంది కదా, దండుపాళెం బ్యాచ్ తోటి, అయినా సరే దమ్ముగా నిలబడ్డారు. ఇక్కడ ఆ ఎమ్మెల్యేలు అందరిని చెప్పుకోవాలి. గొట్టిపాటి రవికుమార్ గారు కానీ, సాంబశివరావు గారు కానీ, ఆయన స్వామి గారు కానీ, వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చేసుకోకుండా, ఆ నాయకులు కూడా దామచర్ల వీళ్ళందరూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చల్లుకోకుండా, ఒకళ్ళు లాక్కోకుండా. వాళ్ళు పెద్ద సీనియర్ నాయకులేం కాదు వాళ్ళు. అంటే సీనియర్ నాయకులు అంటే ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు ఉన్నారు, గొట్టిపాటి రవి వాళ్ళు. మీకు కలిసికట్టుగా పనిచేయటం వల్ల ఎంత ఫలితం సాధించడం అవుతుంది, ఎంత ఫలితం వస్తుందంటే అదొక రుజువు. ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ రేపు ఎన్నికల తర్వాత డెఫినెట్గా విజయం ఖాయం. చంద్రబాబు నాయుడు అను నేను అనేటువంటిది ఆల్రెడీ లాంఛనమే. ఈ ప్రకాశం జిల్లాకి మంత్రివర్గంలో కానీ, నామినేటెడ్ పదవుల విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ ప్రకాశం జిల్లానే అలా ముందు పెట్టుకోవాలి తెలుగుదేశం పార్టీ. పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇలాగా ప్రజలు కూడా మేలు చేసినట్టే. ప్రజలకు మేలు చేసినట్టు ఎలాగవుద్ది? ప్రజలకు మేలు చేసే పార్టీకి ముందు నుంచి ప్రోత్సహించి కలిసికట్టుగా అరాచకవాదుల మీద యుద్ధం చేసి పార్టీని నిలబెట్టడానికి ప్రోత్సహించడానికి, మిగతా వాళ్ళకి స్ఫూర్తిగా నిలవడానికి కారకులైన వాళ్ళకే మీరు అగ్రతాంబూలం ఇస్తే మిగతా వాళ్ళు కూడా అలా కష్టపడి వాళ్ళు కూడా సాధించి వాళ్ళు కూడా ఫ్రూట్లో భాగం తీసుకుంటారు. ఇది ఒక స్ఫూర్తి. ఇప్పుడు జిల్లాకు 2 మంత్రి పదవులే లేకపోతే ఒకటే, ఈ కోట ఇవ్వకూడదు, 3 తీసుకో అని ఇచ్చేయాలి. అలాగే అలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మిగతా వాళ్ళు కూడా ఇలా ఫైట్ చేయాలన్నమాట. అంటే ఇంట్లో దొంగన్నారు కొంతమంది, ఇంట్లో దొంగన్న వాళ్ళకి దొంగన్నావా సర్లే ఒకవేళ టికెట్ ఇవ్వాల్సి. కృష్ణా జిల్లా మీదే ఎవరైనా కానీ మాట్లాడుకుంటే వాళ్ళ మనోభావాలు, కృష్ణా జిల్లా టీడీపీ నాయకత్వం ఏమైందనే ప్రశ్నించుకునే పరిస్థితి వచ్చింది కదా. మనోభావాలు దెబ్బతింటాయి. లేకపోతే అందులో పనిచేసిన వాళ్ళు ఉంటారు, పని చేయని వాళ్ళు ఉంటారు. లేకపోతే ఇప్పుడు ఒక పోగులో ఒక కాయ కుళ్ళిపోతే మిగతా కాయలు కూడా అది అంటుకుంటుంది ఆ మచ్చ. ఇలాగా కొంత మన మనోభావాలు దెబ్బతినకుండా చెప్తాం, ఎందుకంటే వాళ్ళు ఉత్సాహపరచాలి తప్ప నిరుత్సాహపరచకూడదు ఎవరినని ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఇక్కడ వాళ్ళు ప్రకాశం జిల్లా గురించి నిజంగానే పార్టీ నాయకత్వం కూడా నేను ఆ ఉద్దేశంతో ఉంటుందని అనుకుంటున్నాను నేను. ఇక గుంటూరులో కూడా మాచర్ల లాంటి ప్రదేశంలో ఆ బ్రహ్మారెడ్డి గారు లాంటి వాళ్ళు అసలు యుద్ధమే చేస్తున్నాడు ఆయన. నిత్యం నిరంతర పోరాటం అనమాట. అసలు మామూలు యుద్ధం కాదు, అది ప్రాణాలకి తెగించి చేయటమే. అక్కడ ఉన్న అరాచకం ఎలా ఉందంటే నడి రోడ్డు మీద పీకలకు వస్తున్నారు. చంద్రయాన్ చూడండి ఎలా కోసారు. అలాంటి చోట నిత్యం దాడులు, కవ్వింపులు. అంతకుముందు ఒక ఎమ్మెల్యేని, మాజీ ఎమ్మెల్యేని, ఎమ్మెల్సీని ఒక పెద్ద రోకల మండలాడిచ్చి పొడి చేయడం, మార్చట్ల ఇలాంటి ఎన్ని సంఘటనలు జరిగిన చోట కూడా పాదయాత్ర సక్సెస్ అయ్యింది. గుంటూరు దాటి వచ్చిన తర్వాత అప్పగింతలు అయిపోయిన తర్వాత ఆ ప్రకాశం బ్యారేజ్ మీద ఒక భావోద్వేగం కనిపించింది అందరిలో. అక్కడి నుంచి మనం ఏదో కృష్ణా జిల్లా వాళ్ళు అనుకున్నాం కదా, కృష్ణా జిల్లా వాళ్ళు అందరూ వీళ్ళు ఏంటి స్పందించట్లేదు, బెల్లం కొట్టిన రైల్లో కూర్చున్నారు అనుకున్నాం మనం. ఎంత జరుగుతున్నాయి, పెద్ద చైతన్యవంతులు, ఉత్సాహవంతులు కదా వీళ్ళు. అన్నిట్లో ముందుంటారు, అందరికన్నా 10 ఏళ్ళు అడ్వాన్స్గా ఉంటారు, పెద్ద ముదురులు అనుకుంటారు కొంతమంది. అటువంటి వాళ్ళు ఏ విషయంలో కూడా స్పందించట్లేదు. జగన్మోహన్ రెడ్డి అరాచగా నా ముఖాన్ని నిలబెడుతున్నారా బాబు అనుకుని నేను. డిక్సిలే చేస్తారు కదా ఆ శాస్త్రలో, దాని శాస్త్రలు అంటాం మా ఏమి, నా శాస్త్రలో ఎలా భరిస్తున్నారు వీళ్ళు అనుకుని నేను. అలాంటిది వాళ్ళు ఏం చెప్పారంటే పాదయాత్రలో ఒక సందేశం ఇచ్చారు. నాలాగా డౌట్ ఉన్న వాళ్ళందరికీ ఒక మెసేజ్ ఇచ్చారు. ఆ మెసేజ్ ఏంటంటే, మేము ఎప్పుడు పడితే అప్పుడు స్పందించాం, మేము ఎప్పుడు స్పందించాలో అప్పుడు స్పందిస్తాం అన్నట్టుగా. ఆ పెనమలూరులోను, ఆ నగర శివార్లో, విజయవాడ ఆ నగరం శివార్లోకి వెళ్ళేటప్పటికి తెల్లవారుజాము వరకు కూడా వేచి ఉండి పాదయాత్రను లోకేష్ గారిని పూల మీద నడిపించి పూల వర్షంలో తడిపేసి అభిమాన ధనంతో అతన్ని సంపన్నుని చేశారు. అక్కడే కానీ అర్ధరాత్రి తెల్లవారుజాము 3 గంటల వరకు జరిగింది పాదయాత్ర. బోడే ప్రసాద్ గారు ఆ విషయంలో బోడే అక్కడ ఆ స్థానిక నాయకుడి మీద కూడా ప్రేమ ఉండాలి ఇవన్నీ చేయాలంటే. ఇప్పుడు స్థానిక నాయకుడి మీద కోపం ఉందనుకో, ఎవరు వెళ్లకుండా కూర్చుని అతనికి చెడ్డ పేరు తెచ్చేస్తారు. కాబట్టి ఇలాగా అతను కృష్ణా జిల్లా దాటేటప్పటికి ఆల్రెడీ అప్పుడు లోకేష్ గారు లీడర్గా ఎస్టాబ్లిష్ అయిపోయాడు రాయలసీమ దాటేటప్పటికే. అప్పుడు దాకా అతను పట్టించుకోకుండా అతను పాదయాత్ర ప్రారంభం అప్పుడు అన్ని ఇన్ఛార్జీలని రమ్మన్నా కానీ ఎవడో రాకుండా సరిగ్గా ఆ పాదయాత్ర ప్రారంభం ఘనంగానే జరిగింది. కానీ ఏమైనా కానీ నేను ఊహించినంత లేదు అప్పుడు. నేను మామూలుగా అనుకున్న దానికంటే ఎక్కువ జరిగింది. చాలామంది ఊహించిన దానికన్నా తక్కువగా ఉంది ఆ వాతావరణం. పైగా తారక రత్న గారు అనారోగ్యం కొంచెం ఒక ఇది ఉంది. అయితే రాయలసీమ దాటేటప్పుడు మారిపోయింది బొమ్మ. అందరూ లోకేష్ గారిని, సార్ నమస్కారం సార్
అని ఒకసారి కలిసి రావాలన్నట్టుగానే మొత్తం అందరూ మొదలెట్టేశారు. అంటే అప్పుడు దాకానే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ఈ లోపల.